సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మాజీ ఎంపీ ఏరాసు అయ్యప్పరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఏరాసు ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల కాలం నుండి మహానంది పుణ్యక్షేత్రములందు ఆనవాయితీగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి బల ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఏ విధంగా నిర్వహించారో ఈ సంవత్సరం కూడా అదే విధంగా నిర్వహించాలని ఆశయంతో ఈరోజు యొక్క సీనియర్స్ విభాగానికి మొత్తం 2,50,000 రూపాయల ఆర్థిక సౌజన్యంతో ఒంగోలు జాతి బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం. ఈ యొక్క పోటీలకు 9 జతలు పాల్గొని మొట్టమొదటి జతగా ప్రదర్శనకు రావాల్సినటువంటి ఎడ్ల జత డాక్టర్ నల్లమూర్తి వీరయ్య చౌదరి గారు కాకమాను మండల పుత్తూరు జిల్లా వారు ఈ జతను త్వరగా కోర్టు ఆవరణ వద్దకు ప్రవేశపెట్టి కమిటీ వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాతల్లి జిల్లాల గ్రామం క్రామపల్లి మండలం ఖమ్మం జిల్లా వారు చర్నాకోలు 4 వాడాలి. కుడి ఎడమ వైపు ఉన్నటువంటి బర్గర్ లైన్ బండ టచ్ అనేలా కొలతలు అక్కడికి తీవ్రను తోకలు విరవరాదు, కర్ర తిప్పి కొట్టరాదు, అలాగే ముద్దు కొరడాలు కూడా వాడరాదు. కనీసం అడుగుకు పైబడి పంపిద్దామా? ఇప్పని ఏమన్నారు? బాబు ఎన్నికి రావాలా అన్న 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 పక్క రావాలా? పశుపోషక రైతు సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి అందుకు మొదటి అధ్యక్షుడిగా శ్రీ కొప్పల శివనారెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎన్ని సేవలు కొనసాగారు కొన్ని సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఆయన జనరల్ సెక్రటరీగా మళ్ళీ ఈ యొక్క ఒంగోలు జాతి పశుపోషక రైతు సంక్షేమ సంఘానికి కావడం జరిగింది. ఆయన అకాల మరణాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ఈరోజు ఏ సమస్య వచ్చినా సరే ఈ ఎడ్ల పందాలలో ఒక క్షణంలో ఆ సమస్యను పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేసిన మహా వ్యక్తి కేంద్ర వారికి ఒక వచ్చేసి వారి ఆర్థిక శాంతి సూత్రాన్ని ఇది 18వ సంవత్సరం. ఈ యొక్క శుభరాజ్యంలో బలపరిచిన కొన్ని సంఖ్యగా జరుగుతున్నాయి 18 సంవత్సరాల నుంచి. అంటే 1997లో ఈ యొక్క పోటీలు తిరిగి పునఃప్రారంభించడం జరిగింది. అంతకుముందు కూడా ఈ యొక్క పోటీలు జరుగుతూ ఉండేటివి. అప్పుడు చాలా ప్రాంతాల నుంచి రాష్ట్రం నల్ల నుంచి కూడా విచేసే వాళ్ళు పశు పోషకులు. అప్పుడు చిన్న చిన్న సైజు మనలు ఉండేటివి. వ్యవసాయం చేసుకుంటూ వాటి మీదే ఆధారపడుతూ మా యొక్క పశు
పశువులు మాకు కీర్తి సంపాదించి పెడతాయి ఈ పోటీలో పాల్గొంటాయనే సదుద్దేశంతో అప్పుడు ఈ యొక్క పోటీల్లో పాల్గొనేవారు. ఇది దాదాపు అంటే మాకు బహుశా గుర్తు లేకపోతే తాత ముత్తాతల నుంచి కూడా చింతనం నుంచి తాత ముత్తాతల నుంచి కూడా ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్రంలో ఆనవాయితీగా ఈ పోటీలు జరుగుతూ ఉండేవి. 1997కు పూర్వం అంటే దాదాపు ఒక 4-5 సంవత్సరాల మధ్యలో గ్యాప్ రావడం జరిగింది. మళ్ళీ తిరిగి అప్పటి మంత్రివర్యులు పరుపు గారి సారథ్యంలో మళ్ళీ తిరిగి 1997వ సంవత్సరం ఈ యొక్క పోటీలో తిరిగి ప్రారంభమైనాయి. ఇప్పుడు దాదాపు 18వ సంవత్సరం ఇది. ఈ పోటీలు నిరంతరంగా ఇలాగే కంటిన్యూగా జరుగుతూ ఉండాలని ఆ మహానందిని కరుణా కటాక్ష ప్రతి పశు పక్షులపైన ప్రతి దర్శకులపైన ఉండాలని కోరుకుంటూ మనసారి కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి సీనియర్స్ విభాగంలో మొట్టమొదటి జత అయినటువంటి డాక్టర్ నల్లమూతు వీరయ్య చౌదరి గారు కాకమాను మండలం గుంటూరు జిల్లా. రెండవ జత వారు ప్రదర్శనకు రెడీగా వచ్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి కాంపిటీషన్ జతలు మొదటి జత, రెండవ జత, మూడవ జత మంచి కాంపిటీషన్ జతలు. రెండవ జత అయినటువంటి ఆర్ఎన్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ పాతలింగాల గ్రామం కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా వారు ఈ జతను ప్రదర్శనకు రెడీగా వచ్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహానంది పుణ్యక్షేత్రంలో దాదాపు 18 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసినటువంటి నాయకుడు గట్టిగా చెప్పట్లు కొట్టాలి. సీనియర్స్ విభాగంలో మొట్టమొదటి జతగా ప్రదర్శనలో మన ముందు లాగుతున్న ఎడ్ల జత డాక్టర్ నల్లమూతు వీరయ్య చౌదరి గారు కాకమాను మండలం గుంటూరు జిల్లా ఎంబీబీఎస్ డాక్టర్ అనే అక్షరాల ఈ జత 16 లక్షలు కొనుగోలు చేశారు. సారథ్యం వహిస్తున్నారు నల్లమూతు వీరయ్య చౌదరి గారు. రెండవ జత వారు కూడా రెడీగా రావాలి.
అయినటువంటి కీర్తిశేషులైనటువంటి రామరెడ్డి నారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి ప్రస్తుత సినిమా ఫోటో పట్టు పరిశ్రమల శాఖ మంత్రివర్యులైనటువంటి రామరెడ్డి వెంకటరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, రామరెడ్డి గోపాల్ రెడ్డి గారు, రామరెడ్డి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఆ యొక్క కోడలను పోషిస్తూ రెండవ జతగా మన ముందుకు వస్తున్నాయి. మంచి కాంపిటీషన్ జత రెడీగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
మీకు సమయం ఒకే ఒక్క నిమిషం ఉన్నది. ఒకే ఒక్క నిమిషం ఉన్నది సమయం. ఎక్కువగా హింసించరా జద్దల్ని. దయచేసి ట్రాక్టర్ లోన్ కావాలి. మొట్టమొదటి జత అయినటువంటి డాక్టర్ నల్లమూర్తి వీరయ్య చౌదరి గారు కాకమాను మండలం గుంటూరు జిల్లా వారి ఎడ్ల జత వారికి కేటాయించినటువంటి 25 నిమిషాల సమయం పూర్తి అయ్యేసరికి 2480 అడుగుల 3 అంగుళాల దూరాన్ని లాగాయి మొట్టమొదటి జత. రెండవ జత వారిని ప్రదర్శనకు రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి కాంపిటీషన్ జత రెండవ జత ఆర్యన్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ పాతలింగాల గ్రామం కామేపల్లి మండల సమాజుల వారు రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ తెస్తున్నటువంటి సీళ్లను డాక్టర్ కేఎన్ రావు గారి ఒక్క నిమిషం లాగా సార్ ప్లీజ్. ఇప్పుడు పోటీలో ఒక మనిషి నెత్తి మీద నందీశ్వరుడు ఉన్నటువంటి ట్రోఫీ, నందీశ్వరుడు ఉన్నటువంటి ట్రోఫీ, ఈ ట్రోఫీ మిస్టర్ కేఎన్ రావు గారి జ్ఞాపకార్థ ఒంగోలు జాతి పశు పోషక రైతు సంక్షేమ సంఘం తరఫున బహూకరించడం జరుగుతుంది. ఈ ట్రోఫీ ఈ సంవత్సరం నుంచి మొదటి సైజు విభాగంలో వరుసగా 3 సంవత్సరములు గెలుపొందిన పశు పోషకులకి మిస్టర్ కేఎన్ రావు జ్ఞాపకార్థం ఈ ట్రోఫీని బహూకరించడం జరుగుతుంది. ఈ ట్రోఫీ కేఎన్ రావు గారు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఒంగోలు జాతి పశు పోషక రైతు సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ, వారి జ్ఞాపకార్థం ఈ ట్రోఫీని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రోఫీని ఈ సంవత్సరం నుంచి మొదటి సైజు విభాగంలో వరుసగా 3 సంవత్సరములు గెలిచిన పశు పోషకులకి ఈ ట్రోఫీని అందజేయడం జరుగుతున్నది. అధినేత కేఎన్ రావు గారి ట్రోఫీ, ఈ ట్రోఫీ వారి కీర్తి చేసిన సందర్భంగా ఆ యొక్క బహుకరించడం జరిగింది. ఒంగోలు గోజాతి పశు పోషక ప్రోత్సాహక సంక్షేమ రైతు సంఘం తరఫున ఆ యొక్క ట్రోఫీని అందజేయడం జరుగుతుంది. ఒకసారి రైతు సోదరులందరూ గట్టిగా రామరెడ్డి కృష్ణారెడ్డి గారికి సీనిరెడ్డి గారి చేతుల మీదుగా కమిటీ వారు బహుకరిస్తున్నటువంటి చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి రైతు సోదరులు గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. గెలిస్తే ఎంత ఆనందం ఉంటుందో ఆ ట్రోఫీని గెలిచిన పశుపక్షులు కూడా అంతే ఆనందం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం. ప్రదర్శనలో రెండవ జతగా మన ముందు లాగుతున్న ఎడ్ల జత
ఇప్పుడు బల ప్రదర్శన జరుగుతున్నటువంటి వృషభ రాజ్యములు ఆర్ఎన్ రెడ్డి నంది బ్రీడింగ్ సెంటర్ పాతలింగాల కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా. మొదటిసారిగా పోటీలో పాల్గొన్నటువంటి ఏదైతే డాక్టర్ నల్లమతి వినయ్ చౌదరి గారు కాకుమాను మండలం గుంటూరు జిల్లా. డాక్టర్ వినయ్ గారి జత చౌదరి గారి జత లాగిన దూరము 2480 అడుగుల 3 అంగుళాల దూరాన్ని డాక్టర్ చౌదరి గారి జత పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు పోటీలో పాల్గొనుతున్నటువంటి ఎడ్ల జత ఆర్ఎన్ రెడ్డి నంది బ్రీడింగ్ సెంటర్ పాతలింగాల కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా. రథసారథులు చెన్నాకులను వెండి చేత మాత్రమే ఉపయోగించాలి దయచేసి. సరికి 300 అడుగుల దూరాన్ని 1 నిమిషము 20 సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి. మొదటి జత 1 నిమిషము 2 సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి. అనగా 18 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి రౌండ్ లో. మూడవ జత వరకు కూడా రెడీగా రావాలి. జత అనేటువంటి సీనియర్స్ విభాగంలో స్వేచ్ఛావుల ఆశీస్సులతో గీతామృత చౌదరి గారు విఆర్ తలని కర్నూలు టౌన్ కర్నూలు జిల్లా వారు రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటి రౌండ్ లో 18 సెకండ్లు వెనుకబడి ఉండి రెండవ రౌండ్ లో 6 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి జత కన్నా ఈ ఎడ్ల జత మూడవ రౌండ్ లో 6 సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి. నాలుగవ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1200 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 27 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి జత కన్నా ఈ ఎడ్ల జత నాలుగవ రౌండ్ లో 13 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. 25 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. 25 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. మూడవ జత రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శేక్షావుల ఆశీస్సులతో గీతామృత
గీతామృత చౌదరి గారు విఆర్ కాలనీ కర్నూలు టౌన్ కర్నూలు జిల్లా రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాం. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. మూడవ జత రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మూడవ జత మంచి కాంపిటీషన్ జత శ్రీ శేషావళి ఆశీస్సులతో గీతామృత చౌదరి గారు విఆర్ కాలనీ కర్నూలు టౌన్ కర్నూలు జిల్లా రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ జతతో ఈ పూట ముగించబడుతుంది. మూడవ జత వారు మంచి కాంపిటీషన్ జత మూడవ జతగా ప్రదర్శనకు మన ముందుకు వస్తున్నటువంటి ఎడ్ల జత శ్రీ శేషావళి ఆశీస్సులతో గీతామృత చౌదరి గారు విఆర్ కాలనీ కర్నూలు టౌన్ కర్నూలు జిల్లా. అమృత చౌదరి గారు విఆర్ కాలనీ కర్నూలు టౌన్ కర్నూలు జిల్లా. నాలుగవ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1200 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 8 సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా 1 నిమిషము 18 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. సాంబశివరావు గారు గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారు
దూరాన్ని 12 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా 1 నిమిషము 20 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. 1 నిమిషము 20 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి. బార్డర్ లైన్ గమనించుకోవాలి. బండ టచ్ అయిన ఎడల కొలతలు అక్కడికే తీయబడను. రెండవ స్థానంలో కొనసాగవచ్చు. బార్డర్ లైన్ గమనించుకోవాలి. కొనసాగవచ్చు. గుంపు రావద్దండి, వచ్చేసి అనుకొని రావద్దండి. నీకు సమయం 3 నిమిషాలు ఉన్నది. 3 నిమిషాలు ఉన్నది. 400 అడుగుల దూరాన్ని 22 నిమిషాల 10 సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా 6 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. 6 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. 80 అడుగుల 3 రంగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు. 80 అడుగుల 3 రంగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు. ప్రస్తుతానికి మీకు సమయం 2 నిమిషాలు ఉన్నది. మూతికాలు కట్టరాదు. రూపాయలు సహకరించాలి. గమనించండి. బార్డర్ లైన్ బండ టచ్ అయిన కొలతలు అక్కడికే తీయబడును. 80 అడుగుల 3 రంగుల దూరాన్ని లాగాలి. ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి.
వీరాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి ఎడ్ల సమయం పూర్తి అయ్యేసరికి 2100 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. 5వ జత వారు రెడీగా రావాలి. ట్రాక్టర్ రావాలి, బండ పాయింట్లు వచ్చాలి. 5వ జత కీర్తి శేషులు డాక్టర్ కె నాగేశ్వరరావు గారు, కోసూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కోసూరు గ్రామం, మూవ మండలం, కృష్ణా జిల్లా. మంచి కాంపిటీషన్ జత. 6వ జత వరకు కూడా రెడీగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు, కోసూరు గ్రామం, మూవ మండలం, కృష్ణా జిల్లా వారి ఎడ్ల జత మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి 300 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 20 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. 4వ స్థానంలో కొనసాగుతున్నటువంటి విజయలక్ష్మి నంది ట్రేడింగ్ బుక్ సెంటర్ ఎల్లం సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. 4వ స్థానంలో కొనసాగుతున్నటువంటి శ్రీ వీరాయపాలెం గ్రామం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా వారి ఎడ్ల జత కన్నా 8 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. దయచేసి గుంటూరులో ఉన్నటువంటి వాలంటీర్స్ ఎక్కువగా ఉన్నారు, దయచేసి సహకరించాలి. పూర్తి చేసుకుని 4వ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా 1 నిమిషం 10 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. సెకండ్ల ముందంజలో కొనసాగుతున్న 4వ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా 1 నిమిషం 47 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. 2 నిమిషాలు ఉన్నది, 2 నిమిషాలు ఉన్నది సమయం. సమయం పూర్తి అయినది. ఐదవ జత ట్రాక్టర్ రావాలి, బండ పాయింట్లు వచ్చాలి.
ట్రాక్టర్ రావాలి. 5వ జత అయినటువంటి కీర్తి శేషులు డాక్టర్ కె నాగేశ్వరరావు గారు, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కోసూరు గ్రామం, మూవా మండలం, కృష్ణా జిల్లా వారి ఎడ్ల జత సమయం పూర్తి అయ్యేసరికి 2257 అడుగుల 9 అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఆర్యన్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, పాతలింగాల గ్రామం, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా వారు రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ 7వ జత వారు కూడా సిద్ధంగా ఉండాలి. 7వ జత గొట్టికి నాగిరెడ్డి గారు, జిల్లాల గ్రామం, గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా వారు రెడీగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నటువంటి శివనాగిరెడ్డి గారికి ఎల్లవెల్ల ఉండాలని వారి ఎదురు కృష్ణా జిల్లా నుంచి వచ్చి చిరు సన్మానాన్ని అందజేస్తారు. ఆ యొక్క చిరు సన్మానాన్ని కూడా వారు కూడా స్వీకరించాల్సిందిగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. దండమూరి రాధాకృష్ణ ప్రసాద్ గారు, ఒంగోలు జాతి క్రీడలన్నా ఈ యొక్క పోటీలు ఎక్కడ జరుగుతున్నా కూడా శివనాగిరెడ్డి గారు పెద్దలు వారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో మన ఆంధ్ర రాష్ట్రంలో పేరు పొందినటువంటి సీనియర్స్ 3 పర్యాయాలు సీనియర్స్ విభాగంలో కైవసం చేస్తున్నటువంటి పెద్దలు ఒకసారి రైతు సోదరులందరూ కూడా గట్టిగా కేకలు. ప్రదర్శనలో 6వ జతగా మన ముందు లాగుతున్న ఎడ్ల జత కీర్తి శేషులు అనేటువంటి రామరెడ్డి నారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి ప్రస్తుత పట్టు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు రామరెడ్డి వెంకటరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ సభ్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, వారి సోదరులు రామరెడ్డి గోపాల్ రెడ్డి గారు, రామరెడ్డి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఒంగోలు జాతి కోడలను పోషించి ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి స్థానం పాతలింగాల గ్రామం, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా వారు. ఆర్యన్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, పాతలింగాల గ్రామం, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా వారి ఎడ్ల జత మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి 300 అడుగుల దూరాన్ని 1 నిమిషము 48 సెకండ్లలో పూర్తి చేసుకుని 2వ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల జత కన్నా 8 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. ఆ జత 1 నిమిషము 40 సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి. ఈ జత 1 నిమిషము 48 సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి. జిల్లెల గ్రామం, గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా వారు రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
80 అడుగుల 3.5 అంగుళం దూరాన్ని లాగితే 3వ స్థానంలో కొనసాగవచ్చు. మరో 2వ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి 1 అంగుళం దూరాన్ని లాగితే 2వ స్థానంలో కొనసాగవచ్చు. 7వ జత రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి బరువు అంత చిక్కడం లేదు. ఇస్తానిలో దానికి సమయం 3 నిమిషాలు ఉన్నది. సమయాన్ని లాగితే 3వ స్థానంలో కొనసాగవచ్చు. స్థానానికి 1 నిమిషము 2 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి.
రెడ్డి గారు జిల్లాల గ్రామం గోస్పాడు మండలం కర్నూలు జిల్లా వారి ఎడ్ల జత సమయం పూర్తి అయ్యేసరికి 2537 అడుగుల 2.5 అంగుళం దూరాన్ని లాగి ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నారు. సీనియర్స్ విభాగంలో 8వ జతగా ప్రదర్శనలో మన ముందు లాగుతున్న ఎడ్ల జత శ్రీ సాయి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ దాసరి నారాయణరావు గారు సీతారామాపురం గ్రామం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా. సెకండ్లలో పూర్తి చేసుకుని 4వ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా 4 నిమిషాల 26 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గాంధీలో కూడా ప్రకటించారు. సంతానాన్ని కూడా త్వరగా జరిగిన వారికి అలాగే కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి కూడా బిల్లు ప్రకటించారు. కరణి మహాపుణ్యక్షేత్రంలో 4 సంవత్సరాల పోటీలో పాల్గొని జూనియర్స్ విభాగం నుండి జూనియర్స్ విభాగంలో 4 సంవత్సరాల నుంచి కూడా పాల్గొని మొదటి బహుమతిని సాధించినటువంటి గాంధీవం ఆ యొక్క నందీశ్వరుడు మహానందీశ్వరుని కరుణ కటాక్షాలతో ఆ ఎందుకు ఎల్లవెల్లా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మహానంది పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు పొందితే డాక్టర్ కె నాగేశ్వరరావు అవార్డు కూడా సాధించింది. రైతు సోదరులు ఆశీస్సులతో 2వ బహుమతి సాధించినటువంటి అమృత చౌదరి గారు 2700 అడుగుల దూరాన్ని లాగి 2వ బహుమతిని కైవసం చేస్తున్నారు. 2537 అడుగుల 2.5 అంగుళం దూరాన్ని లాగి 3వ బహుమతి 50,000 రూపాయలు కైవసం చేస్తున్నారు. రైతు సోదరులందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టాలంటే క్లాస్. బహుమతి సాధించిన వారు డాక్టర్ నల్లమోతు వీరయ్య చౌదరి గారు కాకమాను ఎడ్ల జత 2480 అడుగుల 3 అంగుళాల దూరాన్ని లాగి 4వ బహుమతిని కైవసం చేస్తున్నారు. ఒకసారి రైతు సోదరులందరూ కూడా గట్టిగా గత 5 సంవత్సరాల కాలం నుండి ఎరాసు ప్రకాశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం 5 సంవత్సరాల కాలం పోటీలు దిగ్విజయంగా నిర్వహించినందుకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఒంగోలు పశు పోషక ప్రోత్సాహక సంక్షేమ సంఘం సుధారెడ్డి గారిని ప్రకాశ్ రెడ్డి గారు చిరు సన్మానంతో సహకరించారు. ఆ యొక్క సన్మానాన్ని మనం స్వీకరించవలసిందిగా నారాయణ రెడ్డి గారు బాగా చిన్న తెలుసుకున్నాను ఫోటో తీయండి ఆయనకు అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు
బ్రహ్మాండంగా రేపు రాత్రికి ఫోటోలు ఏంటయ్యా రెడ్డి ప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా తిరు సన్మానాన్ని స్వీకరించాలి. తీసుకెళ్ళినా వారి తరఫున నాగిరెడ్డి గారి సన్మానాన్ని స్వీకరించాలి. అలాగే ఆనగడ్డ శివారెడ్డి గారు గ్రామ వాస్తవ్యులు అలాగే శివరెడ్డి గారు సన్మానించాలి. స్వామి